హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎవరైతే ప్రస్తుతం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ అడ్మిషన్స్, అదేవిధంగా బైపీసీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వాటి కోసం ప్రయత్నాలు చదువుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనమాట. అంటే ఇది ఐఐటి మరియు తర్వాత నీట్ కాకుండా ఎవరైతే రాష్ట్ర స్థాయి కాలేజీలలో చదవాలి, ఇక్కడ లోకల్గా చదవాలి అనుకుంటున్నారో మరి అటువంటి వారి కోసం అయితే మనం ఈ ఈఏపీ, ఇంతకుముందు అయితే ఎంసెట్ అనే వాళ్ళము, ఇప్పుడు వచ్చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనమాట సెట్ ఇది. సో మనకు మీకు తెలిసిందే, చాలామందికి ఇప్పటికి అప్లై చేసి ఉంటారు, చేయకపోతే చేసుకోవచ్చు. మనకు ఏప్రిల్ 24, 2025 తేదీ కూడా చివరి తేదీ ఉందన్నమాట. అంటే లేట్ ఫీ లేకుండా ఒక హాల్ టికెట్స్ వచ్చేసి మనకు మే 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసి ఎగ్జామ్స్ మే 20 నుంచి 27 వరకు ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వచ్చేసి మే 19, 20 ఉంటుందన్నమాట. మనము వెబ్సైట్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. APSCSE.AP.gov.in దాని వెబ్సైట్లోకి వెళ్తే కూడా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మనకు. ఏపీ సెట్తో మీ అందరికీ తెలిసిందే, ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సులు అయితే ప్రమోషన్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఏపీ సెట్లో మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దాని ద్వారా అయితే మనము వెళ్ళొచ్చు అనమాట. మనకు తెలిసిందే, ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. 3 ఏళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా అర్హులే. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో ఉత్తీర్ణత సాధించాలి. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. సో అది అందరికీ మనకు తెలిసిందే, అప్లై చేసేసాము చాలామందిని. మనకు వచ్చేసి ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే మనకు 160 మార్కులకు 3 విభాగాల్లో ఉంటుందన్నమాట. ఈ 3 విభాగాలు ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్గా వేరువేరుగా నిర్వహిస్తారనమాట. ఇంజనీరింగ్ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 పరీక్షలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వచ్చేసి మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. బయాలజీ వచ్చేసి బాటనీ, జియాలజీ కలిపి బయాలజీ అనమాట. 80 ప్రశ్నలు. ఫిజిక్స్ నుంచి 40, తర్వాత విధంగా కెమిస్ట్రీ నుంచి 40 ఉంటాయి అన్నమాట. ఈ బయాలజీలో బాటనీ, జియాలజీ నుంచి 40 ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మనకు తెలుసు 50% వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇదైతే ఎవరికైతే ఎంపీసీ వాళ్ళకు ఉందో ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఆల్జిబ్రా, కాల్కులస్, జామెట్రీ, వెక్టర్ ఆల్జిబ్రా, ట్రిగోనోమెట్రీ డివైడ్ చేసి జామెట్రీకి వెయిటేజ్ కొంత ఉంటుందన్నమాట. 2D, 3D జామెట్రీ, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, డైరెక్షన్, కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్, ప్లేను, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా వాటిని బాగా ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆల్జిబ్రా విభాగంలో ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండెక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్, డిమోయర్స్ థీరము, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం తదితర వాటిపై పట్టు సాధించాలని అయితే చెప్తా ఉన్నారన్నమాట. ట్రిగోనోమెట్రీలో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ తదితర అంశాలను పూర్తిగా సమగ్రంగా ప్రిపేర్ కావాలని అయితే చెప్తున్నారు. వెక్టర్ ఆల్జిబ్రా నుంచి 5 లేదా 6 ప్రశ్నలు ప్రతిసారి వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఫిజిక్స్ నుంచి ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే మనకు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి దాదాపు 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ల నుంచి 5 లేదా 6 ప్రశ్నలు అయితే వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా మనకు గ్రావిటేషన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్ల నుంచి 4 ప్రశ్నలు చొప్పున అయితే వస్తున్నాయని అయితే చెప్తా ఉన్నారు. పరీక్షల్లో అత్యధిక వెయిటేజ్ ఉంటున్న మెకానిక్స్పై మీరు అంతా ప్రత్యేకంగా దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అయితే మనకు ఇక్కడ వీళ్ళు తెలియజేయడం జరిగింది. అదే కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీగా 3 విభాగాలుగా విభజించుకొని చదవండి అని అయితే చెప్తున్నారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానిపై మనకు ప్రత్యేక దృష్టి పెడితే వెయిటేజ్ పరంగా ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ లెవెల్ వస్తాయి. కెమిస్ట్రీ అంటే సహజంగా చాలామందికి కాస్త భయం ఉంటుందన్నమాట. భయాన్ని పక్కన పెట్టి చదవమని అయితే చెప్తున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గ్రూప్ మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూమ్ టాపిక్స్ పైన కూడా
కాన్సన్ట్రేషన్ చేయాలని అయితే చెప్తున్నారనమాట. వీటితో పాటు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లు, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూ, విస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలని అయితే చెప్తున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదివితే మంచిగా ఉంటుందని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మనం బోటనీ చూసుకుంటే డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, ఇన్ప్లాంట్ మార్ఫాలజీ, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, బయాలజీ, బ్యాక్టీరియా, వైరస్, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రో అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని అయితే వీళ్ళు మనకు చెప్తున్నారనమాట. ఇంకా జువాలజీ నుంచి తీసుకుంటే జువాలజీ నుంచి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ అంశాలపై దృష్టి పెడితే మనం మంచి మెరుగైన ర్యాంక్ సాధించవచ్చని చెప్తున్నారు. ప్రాక్టీస్కు ప్రాధాన్యం అనమాట. ఈ ప్రిపరేషన్లో అభ్యర్థులు ప్రాక్టీస్కి ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా షార్ట్ నోట్స్ రూపొందించుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సూత్రం, సిద్ధాంతంపై ఒక ఐడియాని తెచ్చుకుంటే బాగుంటుందని అయితే తెలియజేస్తున్నారు. ఒక కాన్సెప్ట్కు చెందిన ప్రశ్నను విభిన్న కోణాల్లో సాధించేందుకు కృషి చేయాలి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకు సమయం కేటాయించాలి. ప్రతి చాప్టర్లోని సినాప్సిస్పై పట్టు సాధించాలి. పరీక్ష యొక్క తేదీకి కనీసం 4 రోజుల ముందు నుంచి పూర్తిగా పునశ్చరణ అంటే రివిజన్స్కే ప్రాధాన్యం ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో మనకు ఎవరైతే ఈ రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చరర్ లేదా ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ కావాలి. ఒకవేళ ఎవరైతే నీట్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే కాస్త ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నీట్ బాగా డెప్త్గా వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి మీరందరికీ కూడా.